హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. రీసెంట్గానే నేను ఒక వీడియో చూశానండి. దాంట్లో బెండకాయ ఎగ్ ఫ్రై చేశారు. ఎందుకు మనం కూడా ట్రై చేయకూడదా అని చేశారు. ఎందుకంటే మా ఇంట్లో బెండకాయ కూర చేసినప్పుడల్లా అందరూ విసుక్కుంటూనే తింటారండి. కానీ ఇది చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా తిన్న కొద్దీ తినాలనిపించేలాగా తిన్నారు. అది ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా చూసేద్దాం. ఒక 2 స్పూన్స్ వరకు వేరుశెనగ పలుకులు, 2 ఎండుమిరపకాయలు, రోస్టెడ్ చనాదాల్ అంటే వేపిన శనగపప్పు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకొని మిక్సీలోని కొంచెం బరగ్గా అంటే కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈసారి సేమ్ ప్యాన్లోని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపంతా చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా రఫ్గా చాప్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత మాత్రమే దీంట్లోకి బెండకాయలను వేసుకోవాలి. పూర్తిగా వేగిపోవసరం లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఈసారి బెండకాయలని వీలైనంత వరకు సన్నగా రౌండ్గా కట్ చేసుకుని వేసుకొని వీటితో పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేగిపోయాయి అనుకోండి, బెండకాయ వేగేలోగా నల్లగా అయిపోతాయి. అదే లైట్గా వేగాయి అనుకోండి, రెండూ సమానంగా వేగుతాయండి. బెండకాయలోంచి జిగురంతా పోయి డ్రైగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి చక్కగా దీంట్లోకి రుచికి సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అలా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత మధ్యలోని నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్పేస్ ఇచ్చి అక్కడ మాత్రమే ఎగ్ని వేసుకోవాలి. ఈరోజు నేను ఒక 300 గ్రామ్స్ వరకు బెండకాయలకి 3 ఎగ్స్ అనేది యూజ్ చేశానండి. 3 మెంబర్స్కి సర్వ్ చేస్తున్నానని చెప్పి 3 ఎగ్స్ని యూజ్ చేశాను. బేస్డ్ ఆన్ దట్ మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఒక్క నిమిషం అలా వదిలేసి అప్పుడు మాత్రమే కలుపుకోవాలి. ఇలా వదిలేసిన టైంలోనే మధ్యలో ఉన్న ఎల్లోస్ అన్నీ లైట్గా కలుపుకొని ఆల్రెడీ మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఆ పౌడర్ని కూడా ఇలా వేసేసుకోవాలి. పౌడర్ని మరీ మెత్తగా చేసేసుకోకండి, ఇలాగా కొంచెం కోర్స్గా ఉంటేనే దీంతో పాటు ఇలా ఫ్రై అయ్యి తినేటప్పుడు మనకి అది తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి చక్కగా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఎగ్ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఇంకొక 5 to 6 మినిట్స్ పాటు దీన్ని అలాగే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను తక్కువ ఆయిల్ యూస్ చేస్తాను కాబట్టి యాడ్ చేయట్లేదు. ఇలా చక్కగా మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలోని ఇలా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా నచ్చింది. ట్రై చేసి కమెంట్ చేయండి.